మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. గుంటూరు జిల్లా గుంటూరు పట్టణంలో నాజ్ సెంటర్ నందు భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గల్లా మాధవీలు బుధవారం ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడుతూ, గుంటూరు పట్టణంలో మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉందని అన్నారు. అదేవిధంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ, మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి మహనీయుడు లాంటి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషదాయకమని, అలాంటి మహనీయులను స్మరించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఆయన భారతదేశ అభివృద్ధికి అనేక సంస్కరణలు చేసిన ఆదర్శప్రాయుడని ఆమె అన్నారు. అలాంటి ఆదర్శప్రాయుడు విగ్రహాన్ని గుంటూరు నడిబొడ్డున ఏర్పాటు చేసుకోవడం గుంటూరు నగర ప్రజల అదృష్టమని ఎమ్మెల్యే మాధవి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, జనసేన జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎక్కడా కూడా ఎవరు కూడా వాజ్పేయి గారు అని అంటే ఒక చిన్న మచ్చని కూడా చూపించలేని ఒక అద్భుతమైన వ్యక్తి. నాకు కోల్పోవడానికి ఏమీ లేదు అని చెప్పి చాలా ధీటుగా, ధైర్యంగా మన భారతదేశంలో ప్రధానిగా మెలిగిన గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎందరో నాయకులకి, నేటి నాయకులకి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. భావి తరాలకు కూడా ఆయన జీవితం మొత్తం కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. అలాంటి ఒక గొప్ప వ్యక్తి విగ్రహాన్ని వాళ్ళు ఆవిష్కరించుకోవడం నిజంగా ఆనందం. ఉమాశంకర్ గారిని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వదిలి కూడా తీసుకుంటే పోయేది. जोहार अटल बिहारी वाजपेयी, अमर रहे अटल बिहारी वाजपेयी. చూడలేదు మేడం. ముందుగా గుంటూరు నగర ప్రజలకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఒక మహోన్నత వ్యక్తి జన్మదినాన్ని సుపరిపాలన దివస్ పేరుతో ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. 5 దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉంటూ దేశ ప్రగతి కోసం బాటలేసినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని ఈరోజు గుంటూరు నగరంలో నాజ్ సెంటర్ కూడలిలో సోదరులు డాక్టర్ ఉమాశంకర్ గారు, బీజేపీ నాయకత్వం ముందుకొచ్చి ఏర్పాటు చేసినందుకు వారందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా భారత జాతి గర్వించదగ్గ నేత అటల్ బిహారీ వాజ్పేయి గారు 3 పర్యాయాలు ప్రధానమంత్రిగా, సుపరిపాలకులైన ఈస్ట్ వెస్ట్ ఎమ్మెల్యే గారు, అలానే గాలి వెంకటేశ్వరరావు గారు, మళ్ళీ బీజేపీ నాయకులు అందరూ కలిసి సుపరిపాలనకి దిక్సూచి అయిన వాజ్పేయి గారి విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకున్నాము. రాబోయే రోజుల్లో ఎలా అయితే గోల్డెన్ ఈరా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నడిచిందో, అలానే గోల్డెన్ ఈరా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రని చంద్రబాబు నాయుడు గారి కన్నా స్వర్ణాంధ్రని 2040 సాధిస్తాం. ఆ నమ్మకం చూసి ప్రతి వాళ్ళు ఆ విగ్రహం చూసినప్పుడల్లా మళ్ళీ ఆ రోజులు రావాలని, అదే దిశగా ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలని అనుకున్నాం. ఒక విషయంలో చెప్పాల్సింది ఏంటంటే, ఎయిమ్ హై డ్రీమ్ బిగ్ అన్నారు. మన రాష్ట్రం నుంచి కూడా ముఖ్యమంత్రులు ఎలా అయితే అయ్యారో అలానే ప్రధానమంత్రి అవ్వాలని యువత కూడా పిలుపునిస్తూ మంచిగా వర్క్ చేసి ఎలా అయితే చెప్తారో, వాజ్పేయికి ఒక టీచర్గా ఉండి ప్రధానమంత్రి అయ్యారు. మన మోడీ గారు చిన్న పదవి నుంచి మా ప్రధానమంత్రి అయ్యారు. అలానే అవకాశాలు ఉంటాయి కాబట్టి బీజేపీ నాయకులందరికీ, కూటమి నాయకులందరికీ మనం కూడా గుంటూరు నుంచి ప్రధానమంత్రిని ఇవ్వాల్సిన యువతకి మనవి చేసుకుంటూ సెలవు చేస్తున్నాం. జూపూడి రంగరాజు గారికి వాళ్ళందరికీ ఆహ్వానం లేదా, లేదంటే బీజేపీ ఎలా? భారతదేశ ప్రగతిలో ఆయన పాత్ర చాలా ప్రముఖమైనది. అటువంటి మహనీయుడిని తలుచుకునేటువంటి విధంగా, భావితరాలకు తెలియజేసేటువంటి విధంగా ఆయన విగ్రహాన్ని గుంటూరు నగరంలో ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, తప్పకుండా అటల్ బిహారీ వాజ్పేయి గారి స్ఫూర్తితో రాబోయేటువంటి రోజుల్లో రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం.
ముందుగా ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు ఓకే ఓకే